నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలోని పెద్దకుంట చెరువు భూములపై వివాదం నెలకొంది. చెరువు పరిధిలోని శిఖం భూములకు కొంతమంది అక్రమంగా పట్టాలు పొందారంటూ గ్రామ రైతులు తహసీల్దార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన తహసీల్దార్ వెంకటేష్ సిబ్బందితో కలిసి చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. 115, 116 సర్వే నెంబర్లలో మొత్తం 20 ఎకరాల శిఖరం భూమిని ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పెద్దకుంట చెరువు కింద సుమారు 120 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. చెరువు భూములపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తహసీల్దార్ తెలిపారు. అక్రమంగా పట్టాలు జారీ చేసినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నెంబర్ 115, 116 నంబర్లకు సంబంధించిన టికం ల్యాండ్ ని పరిశీలించడం జరిగింది. ఆరోపణలు కబ్జా చేశారని, లేదంటే దున్నట్లేదు అని, లేదా కట్ట గాని కరకట్టలు గాని కల్వర్ట్ గాని ధ్వంసం చేసినట్లు గాని ఆరోపణలు వచ్చినాయా, అది నిజమా అబద్ధమా అనేది నేను ఇప్పుడే పరిశీలించడం జరిగింది. దానిని బట్టి నేను చూసిన దానిని బట్టి పరిశీలించిన దానిని బట్టి రిపోర్టు పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ భూమి మీద కోర్టులో కేసు నడుస్తుంది 2 వర్గాల నుంచి. దానికి కూడా సరైన సమాధానం పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కబ్జా అయినట్లా కాదనేది ఇప్పుడు చెప్పలేమండి. మేము పోయిన సంవత్సరం నీళ్లు ఉన్నది, ఈ సంవత్సరం నీళ్లు లేదు కాబట్టి అది దున్నలేదా సగం వైపు, అటువైపు ఏమో దున్నబడి ఉంది, ఇటు పక్క అంతా గడ్డితో కప్పేసుకుని ఉంది. కాబట్టి అది పునఃపరిశీలించడం కానీ, లేదంటే పాత రికార్డులను చూసి పాత రికార్డుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి దున్నినట్టుగా ఉంటే కనీసం కబ్జా కాలంలో అయినా కల్టివేషన్ కాలంలో కూడా రైతుల పేర్లు నమోదు చేయబడతాయి. అలా ఏమైనా ఉన్నాయా లేదా పరిశీలించడం జరుగుతుంది. ఉన్నప్పుడు మీరు ఏం చేయలేకపోతున్నారని మీరు నన్ను క్వశ్చన్ చేస్తుంటారు సార్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ట్రాక్టర్ లాపలే, మట్టి నాపలే, ఏది ఆపలే సార్. ఇప్పుడు కొత్తగా ఆపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆపి మేమేదో మా దగ్గర రికార్డు ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పేసి కొత్త మాటలు కథ చెప్పుకుంటా ఇప్పుడు అధికారుల దగ్గర పోయి అన్ని కంప్లైంట్ ఇచ్చుకుంటా రైతులను ఆపడం, నీళ్లు ఉండకుండా చేయడం, మట్టి బీజీఎస్ పని కింద ఇప్పుడు ప్రతి సంవత్సరం బీజీఎస్ పని నడిచేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మీకు బీజీఎస్ పనిలో ఎంఆర్ఓ సార్, ఆర్టీఓ సార్ ఆ రోజు కూడా ఆపడం జరిగింది. ఇక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది. అన్ని వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ తీసుకొని కూడా పోవడం జరిగింది. ఇదంతా పార్టీ దాని మీద రుద్దడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్, టీఆర్ఎస్, నేను కాంగ్రెస్ వాళ్ళకు పనిచేస్తలేను, టీఆర్ఎస్ వాళ్ళకు పనిచేస్తాను, ఇవన్నీ తప్పుడు మాటలు. ఇప్పుడు నేను చెరువుకూర వచ్చే వరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు సార్. ఇక్కడ భూములు అందరూ ఉన్నాయి, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయి. రైతుల కోసం నేను మాట్లాడేది తప్ప ఇక్కడ పార్టీ ఫీలింగ్ తోటి నేను పనిచేస్తలేను. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ఒకసారి ఫీడర్ ఛానల్ డెవలప్మెంట్కు డబ్బులు ఇచ్చేది, సిమెంట్ కాలువలు కట్టడానికి లైనింగ్ వేయడానికి డబ్బులు ఇచ్చేది. అక్కడ ఆనకట్ట దగ్గర ఒక 30 లక్షలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. తర్వాత మిషన్ కాకతీయ 10 లక్షలు ఇచ్చింది. ఇందిరమ్మ చెరువు 10 లక్షలు ఇచ్చింది. ఇందిరమ్మ చెరువు 10 లక్షల డెవలప్మెంట్ వెనక అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది చెరువును చేస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ ఇందిరమ్మ చెరువు ఏది మిషన్ కాకతీయలో ఈ గుంతలని తీసినవి కూడా కట్టేయడం వేసాం, మంచి అభివృద్ధి జరిగింది. ఇది ఇంకా సరే, మేము కూడా దాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారో రైతుల పేర్లు ఉండవే మేము దాన్ని ఆబ్జెక్షన్ చేయలే. అయితే ఈసారి ఏమైంది, ఈ రైతుల ఎన్ఆర్ఈజెస్ రైతులు ఒండుమాటి తరలేనిపోతే చెరువు మాది, మీరు ఇంట్లో పని చేయకూడదు అని వీళ్ళు ఉల్లి పుట్టడం కారణం అదే. వాళ్ళు ఇట్లా ఒండు కొట్టించుంటే ఇంత పెద్ద రాదంతమయ్యేది కాదు. ఈ అంతా ఒండు తీయకపోవడం, రైతుల లోపలికి ఇంకా మా చెరువు మా దాంట్లో రానివ్వడం వరకు ఇంకా రైతులందరం మేము కూడా ఇది సమిష్టిగా ఇది నేల సంధి ఆయకట్టు నోటిఫైడ్ చెరువు, ఇది మామూలు ఒక కుంట పీటీ కాదు, నోటిఫైడ్ చెరువు ఇది. ఈ నోటిఫైడ్ చెరువును వీళ్ళు ఇంత అన్యాక్రాంతంగా మాట్లాడడం చేయడం ఏంటంటే దీని మీద మేము అంతా రైతులం అప్పటి నుండి ఎంఆర్ఓ